హాయ్ నమస్తే మీతో నాదక చిన్న మాట చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. బ్రెడ్ ఎగ్ పుడింగ్. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి. దీని ప్రాసెస్ వచ్చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఈ పుడింగ్ చేయడానికి నేను 6 పీసెస్ వరకు బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవడం జరిగింది. విత్ బ్రౌన్ ఎడ్జెస్తోనే కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒక బౌల్లో ఈ బ్రెడ్ ముక్కలన్నిటిని వేసుకోండి. ఇలా వేసుకున్న ఈ బ్రెడ్ ముక్కల్లోకి ఒక గ్లాసు పాల వరకు కాచిన వాటిని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఒక 1/2 కప్ వరకు షుగర్ని తీసుకోండి. ఇందులోకి 2 ఎగ్స్ని తీసుకోండి. ఈ మిశ్రమాన్ని మీరు ఒక ఫోర్క్ తీసుకొని మొత్తం అన్నిటినీ బాగా కలపండి. అవన్నీ మొత్తం మెత్తగా వేదిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం. ఎవరికైనా బ్లెండర్ ఉంటే కనుక బ్లెండర్తో కూడా మనం బ్లెండ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ కేక్ తయారు చేయడానికి మనకి మెయిన్ కావాల్సింది క్యారమెల్ సిరప్ అనమాట. ఇది చాలా సింపుల్ అండి. ఒక కడాయిని బాగా హీట్ చేసి అందులో ఒక 1/2 కప్ వరకు మీకు తీపిని బట్టి ఆ షుగర్ని వేసుకుంటే కనుక మనకి క్యారమెల్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన ఈ సిరప్ని మీరు ఏదైతే కేక్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బౌల్లో వేసుకుని స్ప్రెడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇలా ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో ఈ బ్రెడ్ని మిక్సీ జార్లో కానీ లేదంటే జ్యూసర్లో కానీ ఎందులో అయినా సరే వేసుకొని చక్కగా నీట్గా మనం మిక్సీ పట్టేసుకుందామండి. దాన్ని మనం టీ చిక్కంతో కానీ స్ట్రైనర్తో కానీ దేంతో అయినా సరే వడపోసుకుంటే ఎక్స్ట్రా పీసెస్ ఏమన్నా ఉంటే అవన్నీ పక్కకు పోతాయి అన్నమాట. ఇందులోనే కొంచెం లిటిల్ బిట్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇక్కడ మీరు చూసారు కదా, క్యారమెల్ సిరప్ అనేది డ్రై అయిపోయింది. మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం దీన్ని జున్ను ప్రాసెస్లో ఉడికించుకోవాలన్నమాట. ఒక స్టవ్ మీద ఒక లోతైన కడాయి కానీ లేదంటే మీకు కుక్కర్ ఉంటే కనుక కుక్కర్ని కానీ 1/2 గ్లాస్ వాటర్ వేసి కొంచెం మరిగించిన తర్వాత ఒక స్టాండ్ పెట్టుకుని ఈ మిశ్రమం వేసుకున్న ఈ బాక్స్ని మూత పెట్టేసి ఒక 30 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు మీరు కుక్ చేసుకొని 1 to 2 అవర్స్ రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకుంటే కనుక మీకు కేక్ అనేది ఎగ్ పుడింగ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ మనం నైఫ్తో ఇలా ఎడ్జెస్ ఒకసారి సెపరేట్ చేసుకుని ఒక గిన్నెలో ఈ యొక్క బౌల్ని బోర్లించుకొని దాన్ని మనం టర్న్ చేసుకోవడమే. టర్న్ చేసుకున్నాక మనం ఏదైతే అనుకున్నామో అది సక్సెస్ఫుల్గా రెడీ అయిపోయిందండి. యమ్మీగా చాలా 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 బాగుందండి. మీరు కూడా ఇదేమైనా ప్రిపేర్ చేసుకోవాలని ఆగిపోతే కనుక భయపడకుండా ఇక్కడ చూపించిన ప్రాసెస్లో కనుక మీరు చేసుకుంటే ఎక్సలెంట్గా వస్తుందండి. అండ్ చూసారు కదా, ఇదేనండి బ్రెడ్ విత్ ఎగ్ పుడింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి అండ్ కొలీగ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.